బాధతో చెప్పినట్టు నేను అనుకుంటున్నాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను డాక్టర్ తులసి రెడ్డి గారు. గోపాలస్వామి గారు, మీరు ఎలా చూస్తున్నారంటే పృథ్వీరాజ్ చౌహాన్ గారు జనరల్గా వెరీ సీజన్డ్ పాలిటీషియన్, నాన్ కాంట్రవర్షియల్ అండ్ ఆయన మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ అబౌవ్ ద పార్టీ లెన్స్. నేను మాట్లాడుతున్నాను, ఆయన దగ్గర నుంచి కూడా చూసినండి. నేను జనరల్గా మాట్లాడరు, ఆయన మాట్లాడటానికి గల కారణాలు ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. పృథ్వీరాజ్ చౌహాన్ గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ మీద చాలా నీచంగా కామెంట్ చేసిన చరిత్ర మనం చూసాం. అంటే భారతదేశ సైనికుల మనోబలాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు. ఆయనేమి సచ్చరిత్ర ఉన్న లీడర్ కాదు. ఆయన మీద కూడా అనేక అలిగేషన్స్ వచ్చినాయి. సరేది ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ యొక్క ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనం. వాళ్ళ నైజమే టెర్రరిస్టులకు సపోర్ట్ చేయటం, సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్స్ పెట్టి ఈ షర్జీల్ ఇమాం లాంటి వాళ్ళని సపోర్ట్ చేయటము, దేశ భద్రతకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోయి జర్మనీలో లేకపోతే ఇంకెక్కడ పోయి చైనాలో మాట్లాడటం, ఇవన్నీ వాళ్ళ మనస్థితి యొక్క వాళ్ళ మైండ్ సెట్ మనకు కనపడతా ఉంటుంది. యూ టేక్ ఎనీ కాంగ్రెస్ లీడర్, గత 12 ఏళ్లుగా మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ని ఏ విధంగా వీళ్ళు దించేయాలి, మోడీ గారు దించేయాలా, ఆ కక్షతోని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇంకోవైపు డీప్ స్టేట్ మనం చూస్తున్నాం, జార్జ్ సోరోస్ వాళ్ళ ఫండింగు, ఇక్కడ వాళ్ళు లెఫ్ట్ ఐడియాలజీ వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే మోడీ గారి నీడను కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నోటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడుతున్నారు. అరే కనీసము 100 దేశాలలో మోడీ గారు పోతే గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. మనం గత 12 ఏళ్ళుగా చూస్తున్నాం. ఎవరండి పృథ్వీరాజ్ చౌహాన్? మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా చేసి 1.5 yearలో దింపేశారని. ఎందుకు దింపారు? ఆయన కరప్ట్ ప్రాక్టీసెస్ వల్ల. నోటికి ఏది పడితే అది మాట్లాడటం అనేది కాంగ్రెస్ వాళ్ళ యొక్క నైజం. వాళ్ళ లీడరే కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో పట్టుకొని ఇతర దేశాలకు పోయి ఏది పడితే అది మాట్లాడతారు. ఇంకొకటి, ఇక్కడ ట్రంప్ కూడా సేమ్, మన కేసీఆర్ కూడా కొంచెం ట్రంప్ పోలికలు ఉంటాయి. ఏది పడితే అది మాట్లాడతాడు. మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ ఎవరన్నా ఇస్తారు వరల్డ్ లీడర్స్లో అంటే ట్రంపే. మొన్న చూసాం మనం, వెనిజులా ప్రెసిడెంట్ని వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. సెకండ్ డే అంటే సండే నాడు ఏం చెప్తాడు, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు రన్ ది గవర్నమెంట్ ఆఫ్ వెనిజులా అన్నాడు. నెక్స్ట్ డేని మళ్ళీ మార్చాడు, నో వీ వోంట్ డూ దాట్, వీ విల్ ఓన్లీ సూపర్వైజ్ ది అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ అని అన్నాడు. ఆయన ఇంకోటి, నిన్న గత 2-3 daysగా చూస్తే మీరు అమెరికన్ టీవీస్ చూడండి, పెద్ద పెద్ద మీడియా ఛానల్ హౌసెస్, మీరు దయచేసి చూడండి ఒకసారి. వాళ్ళ హెడ్డింగ్ ఏం పెట్టారంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ఆయిల్, ఇట్స్ ఆల్ అబౌట్ కీ పాయింట్ ఈజ్ ఆయిల్, థెఫ్ట్ ఆఫ్ ఆయిల్. ఇవన్నీ కూడా అమెరికాలో హెడ్లైన్స్లో టీవీలలో మనం చూస్తున్నాం. ఇదంతా ఎంత అంటే, ఆయన అక్కడ అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఆయిల్ రిజర్వ్స్ తగ్గిపోయినాయని మొన్న December 25th నాడు క్రిస్మస్ మీటింగ్లో మాట్లాడాడు, అమెరికాలో ఆయిల్ రిజర్వ్స్ తగ్గిపోయినాయని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఆయిల్ రిజర్వ్స్ లేవు. ఓపెన్గా బాహాటంగా చెప్తున్నాడు, నేను ఆయిల్ దొంగతనం చేస్తాను. గతంలో మనం ఇరాక్ మీద కూడా చూసాం, సద్దాం హుసేన్ పట్టుకొచ్చి ఎగ్జిక్యూట్ చేశారు. సో అమెరికా ఇస్ నథింగ్ బట్ దే ఆర్ ఆల్. అంటే పృథ్వీరాజ్ చౌహాన్ గారి అనుమానము, సందేహము లేదా నమ్మకం ఏంటంటే మోదీ గారిని కూడా అలాగే ట్రంప్ తీసుకెళ్తాడేమోనని. ఎవరు ఊరుకుంటారా? ఏం గాజులు తొడుక్కొని కూర్చున్నారా ఇండియాలో? అమెరికా కన్నా